హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ వనితా కిచెన్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి. ఎమోషనల్ అని చెప్పచ్చు, స్పెషల్ కంటే కూడా. ఎందుకంటే ఈరోజు హస్బెండ్ పెట్టుకున్న లీవ్స్ అన్నీ అయిపోయాయి. సో టైమ్ టు రిటర్న్ బ్యాక్ టు రాజస్థాన్. సో మీకు ఇంకా ఫ్యూచర్లో రాజస్థాన్ వీడియోస్ కూడా చాలా వస్తాయి. మాకు పోస్టింగ్ వచ్చింది రాజస్థాన్కి యాక్చువల్గా. సో ఫ్యూచర్లో రాజస్థాన్ వీడియోస్ కూడా వస్తాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు తెలంగాణ వీడియోసే. సో లెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మార్నింగ్ కొంచెం బయటికి వచ్చిన ఎండ కోసం. అలాగే ఇలా నాకు శంఖం పూలు కనిపిస్తే ఆ శంఖం పూలను తీసి స్టోర్ చేస్తున్నా. దాంతో మంచిగా టీ చేసుకోవచ్చు కదా. సో అందుకని అవి స్టోర్ చేద్దామని చెప్పి తీసుకుంటున్నాను. చాలా కాసాయండి. ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది అసలు ఫ్లవర్స్ ముట్టుకోక, ఇవన్నీ బయటికి వచ్చి చూడక. సో ఇప్పుడు నేను అవన్నీ చెక్ చేసుకొని కొంచెం ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, దీని నేమ్ యాక్చువల్గా నేను మర్చిపోయాను. కాకపోతే ఈ ఫ్లవర్స్ మాత్రం ఎప్పుడు దేవుడికి ఉంటూనే ఉంటాయి. అవి యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా పూజకి ఈ ఫ్లవర్స్ కూడా బాగుంటాయండి. సో ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి కొంచెం అత్త వాళ్ళకి కాఫీ, ఇంకా నాకు ప్రోటీన్ పౌడర్ వేసుకొని మిల్క్ తాగేద్దామని చెప్పి మిక్స్ చేస్తున్నాను. ఇదే లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చెప్పాను, ఈ కాఫీ పౌడర్ చాలా బాగుంటుందని. సో అదే ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. మా అత్త వాళ్ళు అంత స్ట్రాంగ్గా తాగరు కాబట్టి లైట్గా మిక్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ ప్రోటీన్ పౌడర్ వేసుకుంటున్నా. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చెప్పాను ఈ విషయం కూడా. ప్రోటీన్ ఎగ్స్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి నేను. అదైతే బాగుంది. ప్రోటీన్ ఎగ్స్ పౌడర్ యూజ్ చేయొచ్చు మీరు కూడా. చాలా రోజులైంది టీవీ చూడక. అట్లీస్ట్ ఇప్పుడన్నా బాబు పడుకున్న టీవీ చూద్దామంటే కరెంట్ పోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇక కరెంట్ వచ్చేలోపు టిఫిన్ టైం కూడా అయిపోయింది. ఇక్కడ మా అత్త పూరి చేస్తుంది, మా హస్బెండ్ వెళ్తున్నారని చెప్పి. ఇక్కడ పూరి ప్రిపరేషన్, ఇంకా సైడ్ టు సైడ్ కర్రీ ప్రిపరేషన్స్ కూడా అవుతున్నాయి. కర్రీ వచ్చేసి ఆలు ఇంకా క్యారెట్ కర్రీ అవుతుందండి, కొంచెం గ్రేవీ లాగా. ఇంకా ఇక్కడ పూరీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ప్రిపరేషన్. సో మనం మదర్స్ కాబట్టి మనం తినే టైంకి బేబీ కూడా కదులుతూ లేస్తూ ఉంటారు కదా, సేమ్ సిచ్యువేషన్ అండి. సో నేను టిఫిన్ చేద్దాం అనే వరకే బేబీ కూడా లేచిండు. ఇంకా మా హస్బెండ్ కొంచెం ఎత్తుకొని కొంచెం చూసుకుంటూ ఉంటే నేను ఫాస్ట్గా టిఫిన్ చేసి వెళ్ళిపోయాను మళ్ళీ. సో కర్రీ అయితే టేస్టీగా అయింది. యాక్చువల్గా నేను కర్రీ వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేకపోతున్నాను, చాలా బిజీ అయిపోయాను యాక్చువల్గా. సో నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను మెల్లమెల్లగా. ఇంకా ఇప్పుడైతే ఇంకా లగేజ్ ప్యాక్ చేయడానికి ఇంకా అన్నీ సెటప్ చేసుకున్నాను. 2 లగేజెస్. యాక్చువల్గా ట్రైన్ మిస్ అయింది, ఫ్లైట్ వల్ల లగేజ్ కూడా తక్కువ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓన్లీ ఒక బిగ్ బ్యాగ్లో ఒకటి 15 కేజెస్, ఇంకా చిన్న బ్యాగ్లో 7 కేజెస్ వరకే అలౌడ్. ఇంకా అన్నీ వెయిట్ చేసుకుంటూ ప్యాక్ చేసేసాము. ఇంకా అందులోనూ ఇంకా లంచ్ కూడా చేసాం. ఇదే ఇంకా ఈ లంచ్ ఇంకా లాస్ట్ హస్బెండ్తో మళ్ళీ 2 మంత్స్ అవుతుందో ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇప్పుడైతే ఇంకా కొంచెం బేబీని ఎత్తుకొని ఇంకా లాస్ట్ ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. ఆటో వచ్చేసింది, బుక్ చేసుకున్నారు. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేదాన్ని, కాకపోతే ఈసారి మాత్రం అస్సలు నా వల్ల కాలేదు. బేబీని చూస్తుంటే, ఇటు హస్బెండ్ని చూస్తుంటే అసలు ఆగట్లేదు కన్నీళ్ళు. ఇంకా ఇప్పుడైతే ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాల్సిందే. పోస్టింగ్ వచ్చింది రాజస్థాన్కి, ప్లస్ క్వార్టర్స్ కూడా వచ్చింది, బట్ టైం పడుతుందన్నమాట. ఈ సీన్ చూస్తే మాత్రం లిటరల్లీ నాకు ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది. హస్బెండ్ ఇక బేబీని కిస్ చేస్తుంది. ఇంకా అంతే, వెళ్ళిపోతున్నారు. వెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ 1.5-2 మంత్స్ వరకు వచ్చేస్తారు మళ్ళీ రిటర్న్. కానీ ఇక్కడ బేబీని ఆయన మిస్ అవుతాడు, ఇక్కడ నేను అతన్ని మిస్ అవుతాను. మేమిద్దరం ఇక్కడ మిస్ అవుతూ ఉంటాము హస్బెండ్ని. సో వెళ్ళిపోయాక బేబీ ఇంకా కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేశాను. కొంచెం నెయిల్స్ అయితే 2-3 డేస్కి ఒకసారి పెరిగిపోతూనే ఉన్నాయి. జస్ట్ మొన్ననే కట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు పెరిగిపోయాయి. అసలు చాలా షార్ప్గా ఉన్నాయి, గీసుకుంటున్నాయి. సో ఇంకా నెయిల్స్ కట్ చేసేసి ఇంకా ఇక్కడికి వచ్చేసి వాము పెంచుతున్నానండి. కొంచెం జలుబులాగా స్టార్ట్ అవుతుంది బాబుకి. కొంచెం తుమ్ములు వస్తున్నాయి, కొంచెం దగ్గుతున్నాడు. కొంచెం ఎందుకైనా ఇప్పుడే సేఫ్టీ అని చెప్పేసి కొంచెం వాము వేయించుతున్నాను. ఇది చిన్న ఇట్లా మంచిగా ఉంటుందండి బేబీస్కి. యాక్చువల్గా ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను వాము. నేను లైట్ హీట్తో చాలా లో ఫ్లేమ్ మీద పెట్టి, మార్చొద్దు అస్సలు, జస్ట్ హీట్ తలగాలి, స్మెల్ ఎందుకంటే బయట వస్తూ ఉండాలి కాబట్టి
తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకొని నార్మల్గా దంచి ఒక క్లాత్లో పెట్టేసుకొని ఇది వేయించింది కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని మేము ఇక్కడ రబ్బర్ బ్యాండ్తో మూడేస్తున్నాం, మీరు నార్మల్గా ఎట్లయినా వేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఊళ్ళల్లో అయితే ఇలా తాడులాగా కట్టేసి మెడకేసేస్తారు యాక్చువల్గా 5 ముళ్ళు వేసుకొని. అదంతా కాదు కానీ ఇంకా మేమైతే ఇలా చేస్తున్నాము. జస్ట్ బేబీకి వాసన చూపిస్తూ ఉంటాము. ప్లస్ బేబీ పడుకున్నప్పుడు పక్కన పెడితే ఏంటంటే ఆ స్మెల్ వాళ్ళు పీలుస్తూ ఉంటారు కాబట్టి కొంచెం రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి. న్యూ బార్న్స్ కదండి, వాళ్ళు చాలా ఇప్పుడు ఏమీ ఇంప్రూవ్ అవ్వుండదు లోపల బాడీ పార్ట్స్ కానీ ఏం కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. ఎక్కువ దగ్గర పెట్టొద్దు, కొంచెం డిస్టెన్స్లో పెట్టారనమాట. ఇంకా సో ఫంక్షన్ అయిపోయాక చాలా సామాన్లు కింద ఉండిపోయాయి, అవన్నీ కొంచెం మీద సెట్ చేయడానికి. ఇంకా హస్బెండ్ కోసం కొన్ని ప్యాన్స్ అవి కూడా మేము ప్యాక్ చేసాము. సో అన్నీ చిందరవందర అయిపోయింది, ఇల్లు మొత్తం అసలు చాలా గలీజ్ అయిపోయింది. మళ్ళీ నేను కూడా కిచెన్లోకి రావట్లేదు ముట్టుడు అవి ఉండడం వల్ల, కాబట్టి ఇంకా మొత్తం మెస్సీ అయిపోయిందండి చాలా. ఇవన్నీ సెటప్ చేయాలి. సెటప్ చేసిన రోజు ఒకరోజు కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియో కూడా మీకు సెండ్ చేస్తాను, నేను పోస్ట్ చేస్తాను వీడియో అయితే, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా చూస్తున్నాము ఏమేమి పైన పెట్టేయాలి, ఏమేమి కింద ఉంచాలి అని చెప్పి. ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసేసి సైడ్ పెట్టేస్తాము, పైన పెట్టేస్తాం తర్వాత. మాకైతే హెవీగా ఏమీ లిఫ్ట్ చేయొద్దని చెప్పారు కాబట్టి నేను ఏమి లిఫ్ట్ చేయట్లేదు, మామయ్య తర్వాత పెట్టేస్తారు ఇది పైకి. సో ఇంకా తీసేసినవన్నీ ఎక్కడికక్కడ సెట్ చేసుకుంటూ ఉంటుంటే అసలు పని అవ్వట్లేదు. ఇంకా బియ్యం పోస్తారు కదా మనకి, అందులో ఆ రోజు హడావిడిగా అందరూ అన్నీ ఒకటే సంచిలో వేసేసారు ఒకటే బ్యాగ్లో. దానివల్ల ఇప్పుడు అన్నీ సపరేషన్ చేయాల్సి వస్తుంది. కుడుకలు ఇంకా ఖర్జూర పండ్లు అవన్నీ తీసి సపరేట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇవన్నిట్లో ఒకటి మిగిలిపోయినా మళ్ళీ అంతా బియ్యం అన్నీ పాడైపోతాయి కదా, అందుకని నేను అన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికైతే ఇలా అంతా రోజంతా స్పెండ్ అయిపోయిందండి, చాలా బిజీ. అసలు నేను పడుకోలేదు ఈరోజు మొత్తం. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను. బెడ్రూమ్లో చూస్తే అంతా మెస్సీ ఉంది, ఎంత సదిరినా కూడా ఓ మై గాడ్ అస్సలు అవ్వట్లేదు. అంతా బెడ్రూమ్ కానీ హాల్ కిచెన్ బెడ్రూమ్స్ అన్నీ మెస్సీగానే ఉన్నాయి. బట్ కొంచెంగా చేసుకుంటాం, బేబీతో కూడా అవ్వాలి కదా. నైట్ మొత్తం నిద్ర లేదు, ఒక్కొక్క రోజు ఉంటుంది ఒక్కొక్క రోజు ఉండదు. సో అట్లా నెక్స్ట్ వీడియో బేబీ గురించి తీస్తానండి. మీ ఉద్దేశం ఎలా ఉంటుందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మా బెడ్రూమ్ అయితే డైలీ నేను ఎన్నిసార్లు సెటప్ చేస్తానో ఎన్నిసార్లు క్లీన్ చేస్తానో నాకే తెలీదు. బేబీ ఉంటారు కాబట్టి ఇంకా బ్లాంకెట్స్ ఫోల్డ్ చేయడం, బెడ్షీట్ సెటప్ చేయడం, బేబీ వస్తువులు తీసినవి మళ్ళీ పెట్టడం, అన్నీ డబల్ పనులు. ఇంకా ఇక్కడ కూడా అదే చేస్తున్నాను యాక్చువల్గా, తీసినవన్నీ మళ్ళీ కిడ్స్ కానీ అవన్నీ కానీ సైడ్ చేసి తెస్తున్నాను. ఇలా డే మొత్తం బిజీగా రన్ అయిపోయిందండి. నాకైతే యాక్చువల్గా చెప్పాలంటే బిజీ ఉండడమే బెటరు, ఎందుకంటే సైలెంట్గా ఉంటే మాత్రం అన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. ఇంక ఇలా కొంచెం బేబీ ఫొటోస్ కూడా చూస్తున్నాను. ఆ రోజు ఫంక్షన్ ఫొటోస్ అన్నీ వచ్చాయి పెన్ డ్రైవ్లోంచి వెళ్ళి తీసుకొచ్చారు. మళ్ళీ ఆయన వెళ్ళిపోతే తీసుకురావడానికి ఎవరు ఉంటారు కదా, అందుకని ఇప్పుడు తీసుకొచ్చేసారు. మిడిల్లో అది స్మెల్ కూడా చూపించాలని చెప్పాను కదా. ఇంకా జలుబు గురించి రెసిపీస్ కానీ బేబీకి హోమ్ రెమెడీస్ ఇంకా చాలా ఐడియాస్ కూడా మీతో అన్నీ నేను షేర్ చేస్తాను, నాకున్న ఎక్స్పీరియన్స్ అండ్ కొంచెం నాలెడ్జ్ మీతో కూడా షేర్ చేస్తాను. ఈరోజు వీడియో ఇదే అండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా డిన్నర్తో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.